హాయ్ హలో సౌజన్య సలీం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చిక్కుడుగాయ ఆలుగడ్డ మెంతికూర కాంబినేషన్తో కర్రీ తయారు చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. చిక్కుడుగాయలను అయితే ఒలిసి నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చిక్కుడుగాయలను అయితే నేను కొంచెం అంత ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. చిక్కుడుగాయ అయితే ఇప్పుడు బాగా ఉడకబెట్టుకున్నానండి. కొంచెం అంత సాల్ట్ వేసి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా నేనైతే ఒక డెక్షన్ పెట్టుకున్నానండి. మీరు దేంట్లో చేసుకోవాలని కుక్కర్లో చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వేడవాలి నూనె. మనకి ఆవాల జీలకర్ర వేసుకున్నామండి. వేడయ్యాక నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చి చీలికలండి. ఇప్పుడు వేగుతూ ఉన్నప్పుడే మనము సాల్ట్ కూడా వేసుకుందాము. చిక్కుడుకాయలు ఆల్రెడీ వేసాను నేను సాల్ట్. నెక్స్ట్ చూసి వేసుకోవాలి. అదేవిధంగా పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే మెంతికూరని ఒక కట్ట 10 రూపాయల కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట తీసుకొని సన్నగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే మనము ఉల్లిపాయ వేగుతూ ఉంది కదా, అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. ఫ్రెష్గా పట్టుకున్నానండి, అదే వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ వేసుకున్నాము. ఆలుగడ్డను కూడా మంచిగా కలిపేసేసి ఇవి మనం కొంచెంసేపు మనకు వేగాలన్నమాట. ఆలుగడ్డ అంటున్నాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగాలి. దాంతోపాటు ఆలుగడ్డ కూడా ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతికూర అండి. 2-3 మినిట్స్ అయితే వేయించేసుకున్న తర్వాత మనము మెంతికూరను కూడా వేసి బాగా వేయించేసుకోవాలి. మనం ఆల్రెడీ చిక్కుడుగాయ ఉడికినాయి కాబట్టి మనకి లాస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం వేగితే టేస్ట్ ఉంటుందండి మెంతికూర. ఈలోగా నేను 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకుంటాను. సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కారం వేసుకుంటానండి. ఒక 2-3 మినిట్స్ అయితే ఇది మగ్గిపోయింది. కారం వెజిటేబుల్స్కి కొంచెం తక్కువనే పడుతుందండి. నేను 2 స్పూన్లు వేసాను. ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకొక 2 మినిట్స్ ఇట్లా బాగా కొంచెం వేయించేసుకుంటే పచ్చివాసన, అదేమంటారు మెంతికూర పచ్చిగా అదొక స్మెల్ రాకుండా ఉంటుంది. మెంతికూర స్మెల్ ప్లస్ మనకి వేగితే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకోసమనే నేను ఎక్కువగా మెంతికూరని లైట్గా వేయించేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ టమాటాను పట్టాము కదండి, టమాటాను కూడా వేసేసుకుందాము. ఇది కూడా ఒక్కసారి కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి బాగా మనకి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మసాలా అంతా దానికి పట్టుకుంటుంది. ఆ తర్వాత నేను చిక్కుడుకాయ వేస్తాను. 2-3 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇంక టమాటా కూడా మగ్గుతూ ఉంది. ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయను వేసుకుందాము. చిక్కుడుకాయను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మసాలా ఉందండి, మసాలా కూడా వేసుకుందాం. కొబ్బరి, ధనియాలు, కొంచెం అంత పల్లీలు, కొంచెం అని నువ్వులు వేసి పట్టుకున్న పొడి అనమాట. నైట్ వేరే దాంట్లోకి పట్టాను, అది కొంచెం ఉంది, అది కూడా వేసేస్తాను. ఇదైతే నేను పట్టు పెట్టుకున్నాను అనమాట, ఇదే వేసేస్తున్నానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసేద్దాము.
టమాటా నుంచి వచ్చిన నీళ్ళు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. లూజ్గా చేసుకోవాలనుకుంటే లూజ్గా చేసుకోండి. కొంచెం నేనైతే రైస్లోకి సరిపడా చేస్తున్నాను. వేడివేడి రైస్ కూడా పక్కన పెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మెంతికూర ఆలుగడ్డ చిక్కుడుకాయ కాంబినేషన్తో కర్రీ అయితే నాకు చాలా వెజిటేబుల్స్లో ఇట్లా చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతికూర కాంబినేషన్తో చాలా ఇష్టం అనమాట. మసాలా కొంచెమే ఉండండి, అందుకని కొంచెమే వేసాను. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మనము ఈ మూమెంట్లో ఉన్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాము. కారం సాల్ట్ అవి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు కారం అయితే సరిపోయింది, కొంచెం అయితే సాల్ట్ పడుతుందండి, వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ అన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత తీయకుండా బాగా ఉడకనిద్దాము. ఉడికేసినట్లయితే మనకి చిక్కుడుకాయ ఆలుగడ్డ కాంబినేషన్తో మెంతికూర కాంబినేషన్తో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ బాగా మనము మగ్గనిద్దాము, దాన్ని ఉడకనిద్దాము. 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మన చిక్కుడుకాయ కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతికూర కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్టీగా మనకి రెడీ అయిపోయింది కదా. మీరు ఏమైనా పైనకించి గరం మసాలాలు ఏమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం అంత కొబ్బరి, కొంచెం ధనియాలు, పల్లీలు, కొంచెం నువ్వులు వేసి వేయించి పట్టుకున్నాను. అది కూడా 1.5 స్పూన్ మాత్రమే వేసాను, ఎక్కువ కూడా లేదు. నేను ఎందుకంటే రైస్లోకి కదా ఇలాగ లిక్విడ్గా చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఇంకా తిక్కుగా కూడా చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చిక్కుడుకాయ కర్రీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది కదా. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.